ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. చంద్రుడి కలలో గౌరీదేవిని ఆరాధించే రోజునే అట్లతద్ది అని అంటారు. మహిళలు జరుపుకునే పండుగల్లో అట్లతద్ది పండుగ ఒకటి. ఈ అట్లతద్ది పండుగను పెళ్లి కాని ఆడపిల్ల నుంచి పెళ్లైన స్త్రీలు వరకు ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ తర్వాత వచ్చే తదియ తిథి రోజున అట్లతద్ది పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్టోబర్ 9 గురువారం రోజున అట్లతద్ది పండుగ వచ్చింది. ఎవరైతే అట్లతద్ది నోమును నోచుకుంటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ అట్లతద్ది నోము చేస్తే పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి భర్త లభిస్తాడని, పెళ్లైన ఆడవాళ్ళకి దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుందని స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు. ఇంతకీ అట్లతద్ది నోమును ఎలా జరుపుకోవాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది అక్టోబర్ 9 ఉదయం 11 గంటలకు తదియ తిథి ప్రారంభమవుతుంది. ఈ అట్లతద్ది రోజున గౌరీదేవిని పూజించాలి. ఈ వ్రతం చేసే ఆడవాళ్ళు ముందు రోజున మీ చేతికి అలాగే కాళ్ళకి గోరింటాకు పెట్టుకోవాలి. అట్లతద్ది రోజున రాత్రి సమయంలో గౌరీ పూజను చేసుకుంటారు. అక్టోబర్ 9 గురువారం రోజున ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి. ఈ రోజున పూజ చేసే ఆడవాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండాలి. అట్లతద్ది రోజున చేసే ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. గౌరీ పూజ చేసే ఆడవాళ్ళు ఉదయం ఆహారం తినేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం పూజ చేసి చంద్రుడిని చూసి మీ కోరికలను కోరుకొని ఉపవాసం విరమించాలి. ఈ విధంగా అట్లతద్ది పండుగను జరుపుకోవాలి. కాబట్టి గురువారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు ఉదయం స్నానం చేసిన తరువాత అన్నం వండుకొని పొట్లకాయ కూర, గోంగూర పచ్చడి, ముద్దపప్పు, పెరుగన్నం తినాలి. అట్లతద్ది రోజున ఈ ఆహారాన్ని తింటే చాలా మంచిది. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపు అన్నం తినేసేయాలి. తరువాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. అట్లతద్ది రోజున సాయంత్రం సమయంలో గౌరీ పూజను చేసుకోవాలి. అక్టోబర్ 9వ తేదీ ఉదయం అట్లతద్ది తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం 10 గంటలకు ఇంట్లో మామూలుగా పూజ చేసుకోండి. అట్లతద్ది రోజున ఉదయం పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ సాయంత్రం సమయంలో మాత్రం ఖచ్చితంగా గౌరీ పూజను చేసుకోవాలి. సాయంత్రం సూర్యాస్తమం తర్వాత 6 గంటల నుండి ఇంట్లో గౌరీ పూజను ప్రారంభించుకోవచ్చు. స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో వ్రతాన్ని ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందుగా మీ ఇంటి ముందు ఉన్న గడపకి 2 వైపులా 2 దీపాలను వెలిగించి ఇంట్లో గౌరీ పూజను ప్రారంభించాలి. పూజ చేసే స్త్రీలు తమ కుడి చేతికి తోరణం కట్టుకోవాలి. పూజ గది ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని అష్టదళ ముగ్గును వేసుకోండి. ఆ ముగ్గు పైన ఒక చెక్క పీటను ఏర్పాటు చేసి ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రం వేసి ఆ ఎర్రటి వస్త్రం పైన 3 గుప్పిళ్ళ బియ్యం పోసి పసుపుతో తయారు చేసిన గౌరీదేవిని ఆ బియ్యం పైన ప్రతిష్ఠించుకోవాలి. గౌరీ పూజను చెయ్యాలి అంటే ముందుగా గణపతిని పూజించాలి. కాబట్టి ముందుగా పసుపు గణపతిని, పసుపు గౌరీదేవిని తయారు చేసుకోవాలి. పసుపులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి గణపతిని, గౌరీదేవిని తయారు చేసుకోండి. పీఠం పైన పోసిన బియ్యం మీద తమలపాకులను పెట్టి గణపతిని ప్రతిష్ఠించి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి. తరువాత పసుపు గౌరీదేవిని ప్రతిష్ఠించుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని గౌరీదేవి పైన అక్షింతలు వేసి పుష్పాలు సమర్పించండి. ఈ గౌరీ పూజలో ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి. కాబట్టి బియ్య పిండితో 2 పిండి ప్రమిదలను తయారు చేసుకొని ఆ ప్రమిదలను గౌరీదేవి ముందు పెట్టి దీపారాధన చెయ్యాలి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చెయ్యాలి. పూజలో నైవేద్యంగా 11 అట్లు పోసి గౌరీదేవికి సమర్పించాలి. పూజలో ఖచ్చితంగా 11 అట్లు నివేదించాలి. ఇక మీ శక్తి కొలది నైవేద్యంగా కుడుములు, పాలతాలికలు, పులిహోర నివేదించవచ్చు. ఈ రోజున పూజ చేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా పూజలో వ్రత కథను చదవాలి. ఇక చివరిగా గౌరీదేవికి కర్పూర హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి గౌరీదేవికి నమస్కారం చేసుకొని తలపైన అక్షంతలు వేసుకొని 3 ప్రదక్షిణలు చేయాలి.
ముఖ్యంగా ఈ గౌరీ వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు ఇంటికి ముత్తైదువులను పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుటిన కుంకుమ బొట్లు పెట్టి 11 అట్లను వాయనంగా ఇవ్వాలి. ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు అట్ల తద్దే అరట్లు, ముద్దపప్పు 3 అట్లు అంటూ ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ముత్తైదువులకు వాయనం ఇచ్చాక తలపైన అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోండి. ఈ విధంగా గౌరీ పూజను ముగించుకొని చంద్రుడిని చూసి స్త్రీలు ఉపవాసాన్ని విరమించి ఆహారం తినవచ్చు. పూజలో అమ్మవారికి నివేదించిన అట్లనే ఆహారంగా స్వీకరించాలి. ఈ అట్లను గౌరీ నోము చేసుకున్న వారు మాత్రమే తినాలి. అట్ల తద్ది రోజున చంద్రుడిని చూస్తే చాలా మంచిది. అట్ల తద్ది రోజున చంద్రుడిని చూస్తూ మనసులో ఏదైనా కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా అట్ల తద్ది రోజున ఉదయం సమయంలో ఏదైనా గుడికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అట్ల తద్ది రోజున గోవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అట్ల తద్ది రోజున గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు నైవేద్యం సమర్పించినట్లు అవుతుంది. అలాగే అట్ల తద్ది రోజున చెరువులో దీపాలు వదిలితే చాలా మంచిది. అట్ల తద్ది రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అట్ల తద్ది రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి. అసలు ఈ అట్ల తద్ది నోమును ఎందుకు చేసుకోవాలి అంటే మన మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అని అట్ల తద్ది నోమును చేసుకుంటారు. మన హిందూ శాస్త్రాల ప్రకారం పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలని ఈ అట్ల తద్ది నోమును నోచుకుంది. పార్వతీదేవి కోరినట్లే ఆ పరమేశ్వరుడు భర్తగా వచ్చాడు. ఈ అట్ల తద్ది వ్రతం స్వయంగా ఆ పార్వతీదేవి చేసిన శక్తివంతమైన వ్రతం కాబట్టి ప్రతి ఆడపిల్ల ఈ అట్ల తద్ది నోమును చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.